హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. మా ప్రియతమ నాయకుడు, గతంలో మేము ఎంతగానో అభిమానించినటువంటి ద గ్రేట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఏమైందో మాకే అర్థం కాక జుట్లు పీక్కుంటున్నాం. అరే నీ అమ్మ, కష్టపడి తొందరపడి ఆన్లైన్లో జనసేన పార్టీలో రిజిస్టర్ అయ్యి ఐడి కార్డులు పొందాం మేము. ఏం నాయకుడితో ఉన్నాము అనేసి మాటల మంత్రాలతో మైమరిచిపోయి ఆయన చెప్పిన అన్ని నిజమని నమ్మాం. కానీ గతంలో ఆయన మోడీ గారి గురించి మాట్లాడిన మాటలు, ఇప్పుడు మాట్లాడుతున్న మాటలు గనక మనం విన్నట్లయితే బొర్ర పాడనమాట, మామూలుగా ఉండదు. నాకు కోపం కూడా ఎక్కడ ఉంటుందంటే భారతీయ జనతా పార్టీ మీద స్పెషల్ కేటగిరీ స్టేటస్ సంబంధించి చట్టసభల్లో మీరు 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వాలని చెప్పిన ఈ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కనీసం ఈ రోజున ఒక్క మాట మాట్లాడలేని పరిస్థితి. కనీసం మీరు భారత రాజ్యాంగానికి కట్టుబడి, చట్టసభలకు కట్టుబడి కనీసం గౌరవం లేకుండా ఈ రోజుకి మాకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వలేకపోయింది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. నరేంద్ర మోదీ గారి మీద నాకున్న అభిప్రాయం ఒకటే, మీరు దేశానికి ప్రధానమంత్రి కావాలి అని కలలు కన్న వాళ్ళం. మీరు దేశానికి ప్రధానమంత్రి అయితే మంచి రోజులు వస్తాయి. అచ్చే దిన్ ఆ జాయేగా, కిధర్ హై వో అచ్చే దిన్, అభీ తక్ నహీ దిఖాయ్. భారతీయ జనతా పార్టీ నిజంగా చాలా దెబ్బ కొట్టింది మనల్ని. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి తెలుస్తుందని ఒకసారికి 5 సంవత్సరాల క్రితం మీరు అడిగారు. నేను ఆ రోజు ఆయనకి తెలియకుండా ఏది ఉండదు, అమరావతి శాశ్వత రాజధానిగా ఉంటుందని ఆ రోజు మేమందరం కలిపి మాట ఇచ్చాం. ఆ ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజున ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా మళ్ళీ ఇంకొకసారి పునఃప్రారంభం జరగబోతుంది. పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి పార్టీని నడిపిస్తుంది కేవలం జెండాల మోయటం కోసమేనా అనిపిస్తుంది. అందుకోసమే జెండా కూలీని, నేను మీ కూలీనమ్మా అని ఆయన నోటితో ఆయన చాలా సార్లు చెప్పి, ఇప్పుడు కూలీ అనే పదమే నాకు నచ్చట్లేదు, కూలీ అనే పదాన్ని మార్చేయాలి డిక్షనరీలో ఉంచని క్లాసులు పీకుతున్న మహా వ్యక్తి. ఎందుకంటే అందరూ జెండా కూలీలు అని అంటున్నారు కదా బయటికి వెళ్తే. ఆ కూలీ అనే పదం ఆయనకి నచ్చట్లేదు. సో అదంతా ఆయన పర్సనల్, ఏ పదం నచ్చదు ఏ పదం నచ్చదు అని ఆయన మాట్లాడుకోవాలి. అయితే ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు అప్పుడు మాట్లాడింది, ఇప్పుడు మాట్లాడింది, అప్పుడు మోడీ గారిని తిట్టింది, ఇప్పుడు మోడీ గారిని పొగిడింది. అప్పుడుకి ఇప్పటికి ఏం చేంజ్ వచ్చింది అంటే, మోడీ గారిలో ఏం చేంజ్ రాలా. అప్పుడు ఎలా ఉన్నాడు, ఇప్పుడు అలాగే ఉన్నాడు. అప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఏమి ఇవ్వలేదు, ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్కి అవేమి ఇవ్వట్లేదు. కానీ మారింది ఎవరు అంటే మన సనాతని. ఎందుకు మారాడు అంటే, మనోడికి ఎటు గాలి వస్తే అటు అని ఎగిరిపోవటం అలవాటు. ఆ సౌండ్ ఏంటంటే గాలి ఎఫెక్ట్, తప్పుగా అనుకోవద్దు, అని మారుతాడనమాట. అంతేకాదు మనోడికి మిమిక్ ఆక్టోపస్ అని ఒక బిరుదు కూడా ఇచ్చారు వైర్ పత్రిక వాళ్ళు. మిమిక్ ఆక్టోపస్ అంటే ఏంటంటే కొన్ని క్షణాల్లో అది రంగులు మార్చుకుంటూ వెళ్ళిపోతుందంట. ఓసరం వెళ్ళి అమ్మ బోర్డు అనమాట ఇది. అలా పవన్ కళ్యాణ్ ని దానికి మించినోడుగా అభివర్ణిస్తూ ఆర్టికల్స్ రాయడం జరిగింది. ఆ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఎందుకు ఇలా అన్నారని అర్థమైంది. ఎందుకంటే తిరుమల తిరుపతి లడ్డు దగ్గర ఏదో జరిగిందంటూ జరగందాన్ని జరిగినట్టు మన పవన్ కళ్యాణ్ గారు లుంగి పైకెట్టి దీక్ష చేసి మెట్లు కడిగి మీడియాకి నానా యాగి చేసిన తర్వాత సనాతని అంటే ఈయన అనుకున్న మనకి మన సింహాచలంలో జరిగినటువంటి దుర్ఘటన గురించి కనీసం స్పందించకుండా దేవినేని ఉమ్మగారి పెళ్లిలోకి వెళ్ళి సెల్ఫీలు దిగుతూ రాంపల్లి స్టేషన్ రాజాలింగ అనే పాటకి అద్భుతంగా నవ్వుతూ కనిపించారు కదా. ఆ తర్వాత నాకు అర్థమైంది, ఊసర వెళ్ళంటే ఇలాగ ఉండాలి. తిరుపతిలో జరిగితే వచ్చాడు, ఇక్కడ జరిగితే రాలేదు. అక్కడేమో సీఎం తప్పుకి ప్రభుత్వాన్ని నిందించాడు, గత ప్రభుత్వాన్ని. ఇక్కడ చేసిన తప్పు 5 ఎమ్మెల్యేలు ఉండి, ఒక హోమ్ మినిస్టర్ ఉండి, ముందు రోజు మొత్తం క్షుణ్ణంగా పాయింట్ టు పాయింట్ మేము చాలా మైన్యూట్ థింగ్స్ కూడా చర్చించాం, చెక్ చేసామని చెప్పిన తర్వాత మళ్ళీ గోడకూలి 8 మంది చనిపోతే కనీసం పరామర్శించడానికి రాలేదు. పైగా వాళ్ళ సొంత పార్టీ వాళ్ళు ఎవరో చనిపోయారంటూ వాళ్ళపైన సింపతి చూపించి పార్టీ పరువుని కాపాడుకోవటం తప్పించి ప్రజల హిందుత్వాన్ని, సనాతన ధర్మాన్ని వదిలేసి అని విజయవాడ స్టేషన్ లో ఫోటోలకు పోజులు ఇస్తున్న పవన్ కళ్యాణ్ గారిని చూసిన తర్వాత మోడీ గురించి అలా మాట మార్చడంలో తప్పే లేదు. చెంబుడు నీళ్లు పాచిపోయిన లడ్లు అన్నాడు. కానీ ఈరోజు ఆ చెంబుడు నీళ్లు లేవు, పాచిపోయిన లడ్డు లేదు. పావల పావల ఆశ్రయ చాక్లెట్ ఇస్తే
మహాప్రసాదాన్ని కళ్ళకద్దుకుని వెళ్ళి మరి దండాలు పెడుతున్నారు మా పవన్ కళ్యాణ్ గారు. సార్, పావలా చాక్లెట్ 700 కోట్లు ఖర్చు పెడితే మనకి మోడీ గారు వచ్చి ఇచ్చింది పావలా చాక్లెట్. అది కూడా అదృష్టవంతులు మీరే సార్. యు ఆర్ ద లక్కీ పర్సన్. పావలా చాక్లెట్ ని ఫ్రీగా కొట్టేశారు మీరు. దట్టు మోడీ గారు పిలిచి మరీ మీకే ఇచ్చారు. పావలాకి మీకు ఏదో అన్యోన్య సంబంధం ఉంది సార్. మౌలలు కాదు మీరు. పావలా చాక్లెట్ అంటే తీపి సార్. మీ జీవితం తీయగా ఉండాలని మోడీ గారు కోరుకున్నట్టు నాకు అర్థమవుతుంది. అయినా సార్, ఎట్ట తీసుకున్నారు సార్ చాక్లెట్? అడగొచ్చు కదా, ఇంతకుముందు పాచిపోయిన లడ్లు ఇచ్చావు, ఇప్పుడు పావలా చాక్లెట్ ఇస్తున్నావు, ఎలా కనిపిస్తున్నావు నీ కంటికి? మోడీ నువ్వు ప్రధానివా, లేకపోతే చాక్లెట్లు అమ్ముకునేవాడువా, మట్టి అమ్ముకునేవాడువా, నీళ్ళు అమ్ముకునేవాడువా అని అడగొచ్చు కదా. అడగరా? మీరెక్కడ అడుగుతారులే. అంత ధైర్యం ఉంటే సొంత పార్టీతోనే ముందుకెళ్ళేవారు. 10 జెండాలు మోసుకుంటూ పక్క పార్టీ మీద పడి ఎందుకు ఏడ్చేవారు? అయినా మీరు ఇప్పుడేమో డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు, హెలికాప్టర్లో తిరుగుతున్నారు. గతంలో ఏమో స్లిప్పర్ సిప్పులు వేసుకుని బయట కనిపించిన మీరు ఫ్లైట్లో హెలికాప్టర్లో తిరుగుతూ ఉన్నారు. రేజ్ మారింది. సామాన్యులను పట్టించుకునే స్టేటస్ కాదు కదా మీరు. మారండి. కానీ సార్, ఎలక్షన్ టైంలో మళ్ళీ వస్తారు, మళ్ళీ సేమ్ సొల్లు చెప్తారేమో. ఈసారి ప్రజలు సిద్ధం చేసుకుంటున్నారంట. దేత్తడి పోషమ్మ గుడి. ప్రజలు అర్థమవుతుంది కదా ఏం చేయాలో నెక్స్ట్ మీ దగ్గరకు వస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.